తెలియని వాళ్ళతోని లోకల్ వాళ్ళతో మాట్లాడుకుంటూ దారి తెలుసుకోకుండా స్టెప్ బై స్టెప్ వచ్చి వాళ్ళకి సరిగా వచ్చిరంటే తెలుగు మాట్లాడుతూ, ఎందుకంటే ఒరిస్సా దగ్గర కాబట్టి వాళ్ళకి వచ్చి లాంగ్వేజ్ మాట్లాడుతూ ఇలాగ దారిలు తెలుసుకుంటూ వెళ్ళడం అనేది అయితే చాలా ఆనందంగా ఉంది గైస్. ఇదే లొద్దా విలేజ్. మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో చూడడం కాదు మామ, జస్ట్ మన్యం నుంచి ఒక 40-50 కిలోమీటర్ల దూరంలోనే ఇంత లొకేషన్ అంటే మీరు నమ్ముతారా? వాకే స్టార్ట్ చేస్తాం. స్నాక్స్ వాటర్ బాటిల్ అవన్నీ తెచ్చుకున్నాం, అది ఒక బ్యాగ్లో ఇచ్చాం గైస్. ట్రెక్ చేస్తూ నడుచుకొని వెళ్తుంటే చాలామంది జనాలు అయితే కనబడుతుండ్రు. ఫైనల్లీ రీచ్డ్ ద వాటర్ ఫాల్స్. ఇక్కడికి వచ్చాక రెండో ట్విస్ట్ ఏంటంటే ఇదేమన్నాడంటే ఇది కాదు అసలైంది, దీనికన్నా మీద ఇంకా పైన ఉంది, అక్కడికి వెళ్ళాలని చెప్తున్నాడు మాయ. ఎంత కష్టపడిందకైతే వర్త్ మాయ, ఇది మాత్రం వర్త్ అంటే వర్త్. నిజంగా చెప్తున్నాను, ఒక్కసారి వీక్ చేయండి మాయ, ఒక్కసారి. ఎందుకురా పెద్ద పెద్ద జలపాతాలకు వెళ్తారు. హాయ్ గైస్, మీకు ఈరోజు లొద్దా వాటర్ ఫాల్స్ చూపిస్తాను. దీంట్లో భాగంగా మేము అయితే మక్కూరు నుంచి స్టార్ట్ అయ్యాం. మక్కూరు నుంచి అరౌండ్ 35 km చూపిస్తుంది లొద్దా. మేము ఇంతవరకు ఇప్పుడు వెళ్ళలేదు. మాకు మా రిలేటివ్స్ అండ్ మా ఫ్రెండ్స్ చెప్పిన దాని ప్రకారం అయితే ఫస్ట్ చెంబర్ రీచ్ అవ్వాలి. చెంబర్ నుంచి అక్కడి నుంచి నంద వెళ్ళాలి. నందవి నుంచి ఒక 10 km అంట. చెంబర్ దగ్గరలో ఉన్నాం. చెంబర్ వెళ్ళాక నేను మిగతా కంటిన్యూ చేస్తాను. జస్ట్ ఇప్పుడే చెంబర్లో ఎంటర్ అవ్వడం జరిగింది. నాకు తెలిసి మన విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్ ఈ 3 డిస్టిక్లో వాళ్ళందరికీ మ్యాక్స్ చెంబర్ ఐడియా ఉంటుంది. ఎందుకంటే చెంబర్ అమ్మవారి జాతర అయితే చాలా ఫేమస్ అనమాట. మన ఉత్తరాంధ్ర అమ్మవారి పేరు కూడా ఉంది మన చెంబర్కి. దెన్ వి గో టు నంద వెళ్ళాక అక్కడి నుంచి అయితే కొంచెం రూట్ తెలియదు. అక్కడి నుంచి ఇదే ఊరు మావిడి. నంద ఎన్ని కిలోమీటర్లు? 3 కిలోమీటర్లు ఉంటుందా? గురుగారు ఇక్కడ లొద్దకి వెళ్ళాలి. నంద వెళ్ళిపోవాలి. లొద్ద వెళ్ళాలి, నంద వెళ్ళిపోవాలి. రోడ్ ఉంది. ఓకే, లొద్ద ఇప్పుడు ఎలా చేస్తారు? వెళ్ళొచ్చు లొద్దలోకి? లొద్ద వెళ్ళొచ్చా? రోడ్ అంటే మొన్నటి వరకు ఆఫీసర్ అని చెప్పారు కదా మనుషులు. ఓకే, వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు కదా. ఇక్కడ నుంచి జీపీలో లొద్దకి. ఇక్కడైతే లోకల్స్ని అడిగాము. ఇక్కడ నుంచి నంద ఒక 3 కిలోమీటర్లు. అక్కడి నుంచి లొద్దకైతే ఎలా చేస్తాడట. బళ్ళు కూడా వెళ్ళిపోతాయి, టాటర్స్ కూడా వెళ్తాయి అని ఆయన చెప్పారు. అక్కడి నుంచి అయితే మావిడి నుంచి అయితే లెఫ్ట్ అవుతున్నాం మేము అందరం ఉన్నాం. నంద అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ నుంచి అయితే లోకల్స్ని అయితే రోడ్ అయితే కొనుక్కుంటే ఇక్కడ అడుగుతాను. అన్నా లొద్దలు వెళ్ళాలి. ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతారా? రైట్ సైడ్ తిరగకుండా లెఫ్ట్ సైడ్ తిరగాల. మెట్రో రోడ్ దొరుకుతుంది. ఇటు సైడ్ మెట్రో రోడ్ ఉంటుంది. అంటే పిక్ చేసారు. అటు వెళ్ళకుండా బ్రిడ్జి తగులుతుంది. ఆ బ్రిడ్జి ఉంటుంది. బ్రిడ్జి ఇటు వెళ్ళకుండా వెళ్ళిపోండి. తారు చిన్నగా తారు. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? సరే, అక్కడ వెళ్ళిపోయేసి ఒక తోట తగులుతుంది. ఆ తోట నుంచి ఇలా తిన్నగా తారు రోడ్డు పట్టి వెళ్ళకండి, మట్టి రోడ్డు తగులుతుంది. మళ్ళీ రైట్ సైడ్ అలా వెళ్ళిపోండి. సంగూరు వరకు బళ్ళు వెళ్తాయి. అక్కడ నుంచి నడుస్తారు. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. మావా చూడండి మావా, మొత్తం పచ్చదనం మావా, పచ్చదనం గ్రీనరీ, కొండలు మొత్తం కొండలే మావా, మొత్తం కొండలే. పల్లెటూర్లు అంటారు మాయా, ఇట్లే పల్లెటూర్లు మాయా. మనమైతే చిన్నప్పుడు స్కూల్లో చదువుకొని వినుంటాం పోడు వ్యవసాయం. ఎవరికైతే పర్ఫెక్ట్ తెలియదో వాళ్ళకైతే నేను పోడు వ్యవసాయం అయితే చూపిస్తాను. దిస్ ఇస్ ద పోడు వ్యవసాయం అయ్యా. గొట్లు వేసి స్టెప్ బై స్టెప్ వ్యవసాయం అయితే చేస్తారు. గైస్, ఆయన మనకు చెప్పిన దాని ప్రకారం చూస్తే బ్రిడ్జ్ దగ్గర లెఫ్ట్ తీసుకోమని చెప్పారు. ఇదే లెఫ్ట్ తీసుకుంటున్నాం. ఒక్క వీకెండ్ ఇటు పక్క వచ్చి చూడండి మాయా. అరకు వెళ్ళక్కర్లేదు. మన విజయనగరం జిల్లా, మన్యం జిల్లా ఒక్కసారి రీచ్ చేయండి మాయా. చూడండి మా లొకేషన్లు.
ఇప్పుడే జస్ట్ చిన్న చిన్న ఘాటీలు వేసి తగులుతున్నాయి. అందుకే నేను ముందు చెప్పినట్టు మంచి బళ్ళు ప్రిఫర్ చేయాలి. ఇప్పుడైతే కోడింగ్ వలస అనే ఊరు దగ్గర అయితే ఆగాం. ఇక్కడ కొంచెం రూట్ కన్ఫ్యూజ్ అయ్యాం. ఇక్కడ ఎవరినైనా రూట్ కొనుక్కొని మళ్ళీ ఇక్కడి నుంచి అయితే లొద్ద వెళ్ళాలి. ఇలాగా కిందకి మట్టి రోడ్డు ఉందా? ఈ డౌన్కి మట్టి రోడ్డు ఉంది ఒకటి, తోట పక్కన ఇటు పక్క చిన్న మట్టి రోడ్డు. ఈ అప్పే కింద కొంచెం తోటక డౌన్కి ఉంది మట్టి రోడ్డు. అది దిగిపోయాం అది మేము. ఆ ఊరు వెళ్ళిపోదా? అదే రోడ్డా? బండి వెళ్ళిపోద్దా? అక్కడ నుంచి మళ్ళీ ఇటు టర్నింగ్ ఉంది, అక్కడ నుంచి ఇటు వెళ్ళిపోవాలి. గైస్ ఇప్పుడు ఊరైతే మీకు కనిపిస్తుంది కదా, ఆ ఊరు దగ్గరికి అయితే మనం రీచ్ అవ్వాలి అంట. మనం జస్ట్ కొంచెం ఒక 200 మీటర్స్ మీదకి అయితే వచ్చాం. అక్కడ నుంచి దారి కొంచెం క్లియర్ కనబడుతుంది చూడండి. ఆ దారి కూడా కొంచెం పైకి వెళ్ళమని చెప్తున్నారు ఆయన అయితే. కొంచెము ఒక 200 మీటర్స్ అయితే కొంచెం మీదకైతే వచ్చాం అనమాట. ఆయన చెప్పిన దాన్ని బట్టి అయితే కొంచెం కిందకి వెళ్ళమని చెప్పారు ఆయన. అక్కడ మట్టి రోడ్ ఉంది, మట్టి రోడ్ నుంచి ఒక ఊరు తగులుతుంది. ఆ ఊరు నుంచి అక్కడైతే ఇంకో అక్కడికి వెళ్ళా కొంచెం కొనుక్కోవచ్చు లోకల్స్ని. వాటర్ అయితే ఊరుతుంది మా ఇక్కడ బుడగలుగా. వాటర్ అయితే చాలా స్వచ్ఛంగా తెల్లగా ఉంది. వాటర్ అయితే వాటర్ బబుల్స్ అంటారు కదా, అదే మా ఇది. మా వాటర్ అయితే టేస్ట్ చేసి చెప్తాను, వాటర్ టేస్ట్ ఎలా ఉన్నది. మాయ మినరల్ వాటర్ కన్నా చాలా టేస్ట్గా ఉన్నాయి. మాయ చల్లగా అయితే ఉన్నాయి, చాలా చల్లగా ఉన్నాయి. మాయ ఇక్కడైతే సిగ్నల్స్ అయితే ఒక్క పాయింట్ కూడా లేదు. బిఎస్ఎన్లో అయితే మేబీ వస్తే రావచ్చేమో. జియో ఎయిర్టెల్ అయితే నిల్లు పూర్తిగా. ఇక్కడైతే లెఫ్ట్ తీసుకోవాలి మాయ, లెఫ్ట్ అయితే తీసుకుంటున్నాం. ఇంకటి ప్రయాణం కొనసాగించాలి. మాయ లోకల్ చెప్పిన దాని ప్రకారం అయితే ఇంక మొత్తం ఈ మట్టి రోడ్డే ఉంటుందని చెప్పారు. మనం అక్కడ చేరుకున్న దాకా అయితే చూసుకుంటూ మధ్య మధ్యలో చిన్న చిన్న కాలువలు భలే అందంగా ఉన్నాయి మాయ. మాయ ఫుల్ ఆఫ్ రోడింగ్ సెక్షన్ మాయ, దారుణంగా ఉంది రోడ్డు అయితే మాత్రం. చూసుకుంటే ఒకసారి సగం వరకు అయితే బాగానే ఉంది. ఇక్కడి నుంచి అయితే తొలిగి వెళ్ళరని చెప్తారు. దూరం పోయిన తర్వాత మనకు చిన్న గడ్డ అయితే కనిపించింది మామ, చూడండి ఒకసారి. చిల్లు అయిపోతుంటారా? ఇప్పుడు ఇందాక మనం ఒకప్పుడైతే మన చూపించిన వాటర్ ఫాల్స్ దగ్గర ఎండాడమయ్యా. ఇప్పుడు కొంచెం రోడ్డు బాగు చేయడం వాటర్ ఫాల్స్ దగ్గర వరకు అయితే వెళ్తుంది. చూసుకుంటే చాలా దారుణంగా వాళ్ళు తేలిపోయి ఉన్నాయి. అవి నడుస్తున్న వాళ్ళతో కొంచెం మాట్లాడుతూ ముందుకు వెళ్ళాక చూస్తాను. రోడ్డు బాగోపోవడం వల్ల బళ్ళు ఎక్కలేదు, దిగిపోయాం. ఎన్ని లొద్ద వాటర్ ఫాల్స్ ముందుకు వెళ్ళిపోలే ఇవ్వండి, పట్టుకుందాం మీద వరకు. అందాక పట్టుకుందాం మీద వరకు సాయం చేస్తాను. అదే తీసుకుని. ఏం పేరు మీ పేరు? ఈరామాట ఆవిడ పేరు. మీది మీ ఊరు ఎక్కడ? వాటర్ ఫాల్స్ ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? అది ఉంది కదా, నీళ్ళు పారుతుంది కదా, అది ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది? దగ్గరేనా ఇక్కడ నుంచి? అదే దూరమేనా? లొద్ద దాటి వెళ్ళిపోవాలా? ఎక్కడికి వెళ్తుంట పనికే? గైస్ ఎవరైతే ట్రెక్ చేయగలరు, నడగలం పర్లేదు, బండి లేకపోయినా కానీ అంత కొంత దూరం నడగలము అనుకుంటారో వాళ్ళు మ్యాక్సిమం ప్రిఫర్ చేయండి. ఎందుకంటే రోడ్డు అయితే బళ్ళు అయితే వెళ్ళవు, కార్లు కూడా వెళ్ళవు. ఇందాక ఆయన జీప్లు వెళ్ళిపోతాయి అన్నాడు, కానీ 4x4 వీలర్స్ అయితే వెళ్తాయి, 4x4 అయితే వెళ్తాయి. కానీ బళ్ళు అయితే అంత సామాన్యంగా వెళ్ళవు. బళ్ళు మీద సింగిల్ పర్సన్ వెళ్ళడానికి అవుతుంది. లొకేషన్ చూస్తూ చల్లగాలి, వెదర్ కూడా పర్లేదు. మనకైతే మరొకరు ఆయన పిలిచి మరి అడిగారు ఎక్కడికి వెళ్తున్నారని. ఆయన ఇంకా కొంచెం క్లాత్ కడుక్కున్నాను. ఆవిడ ముసలమ్మ కదా,
గురుగారు నమస్తే అండి. నమస్తే నమస్తే. ఏం పేరు మీ పేరు? సోమాట అయిన పేరు. ఎక్కడి నుంచి వద్ద ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 2 కిలోమీటర్లు ఉంటుంది. ఎక్కాలా బొల్లి వెళ్ళాలి నడుచుకుని వెళ్ళాలి వెళ్తాయి సంగూరు వరకు. ఓకే. దాని తర్వాత అక్కడి నుంచి వాటర్ ఫాల్స్ ఎంత దూరం? జలపాతం నడిచేనా? ఇలాగే ఉంటుందా ఏమన్నా మారుతుంది? రోడ్డు కిలోమీటర్ ఉంటుంది ఊరు నుంచి కిలోమీటర్ ఉంటుందా? ఎక్కడికైతే ప్రయాణం? అక్కడ మీరు దేని పొడి వ్యవసాయం? వరద వచ్చేస్తుంది, ఇలాగా వరద దాటడానికి వెళ్తున్నాం. వాళ్ళకి వచ్చేస్తుందంట, అడ్డానికి కోసం వెళ్తారు. ఇంకా స్టార్ట్ అవ్వలేదు మాన్సూన్ సీజన్స్. మా వాళ్ళు కొంచెం హాయ్ చెప్పండి. నమస్తే. హాయ్ బాయ్ బాయ్. వాళ్ళకి పారైతే ఇచ్చాను. ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తాం ట్రెక్. బళ్ళు అయితే అయిపోతున్నాయి, వెళ్ళట్లేదు. నా బండి ఆగిపోయింది ఇక్కడ. జస్ట్ కొంచెం పుస్తపడం ట్రై చేస్తాం. వాకే స్టార్ట్ చేస్తాం. స్నాక్స్ వాటర్ బాటిల్ అవన్నీ తెచ్చుకున్నాం. అది ఒక బ్యాగ్లో ఇచ్చాం. 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు నడాలని చెప్పారు. గైస్ ఈ మట్టి రోడ్ ఇలా నడిచిన తర్వాత ఈ మట్టి రోడ్ని ఫాలో అవ్వకుండా ఈ లోపలికి చిన్న లైను ఉంటుంది. అక్కడ లోకల్ అడిగాను నేను. ఇప్పుడు ఇప్పటికి వెళ్ళాలని చెప్పారు ఆయన అయితే. ఉంటే గైస్ మనకి ఎలాగైతే దమ్ములు పడతారో వీరు కూడా దమ్ములు పట్టారు. అంటే నెక్స్ట్ వ్యవసాయానికి రెడీగా, నెక్స్ట్ పంట వేయడానికి రెడీగా అయితే ఉన్నారు వీళ్ళైతే. చూసుకోవచ్చు పోటీ వ్యవసాయం స్టెప్ బై స్టెప్ ఉన్నాయి. మన మ్యాక్సిమం ఎటు వెళ్ళాలనేది ఇదిగో ఈ దారిని అయితే ఫాలో అవ్వాలి. ఈ చిన్న దారిని అయితే ఫాలో అవ్వాలి. చిన్న సెలయేరు పారే దారిని చేత నడుస్తున్నాం మేమైతే. వర్షం పడితే నడడం చాలా కష్టం నిజంగా. మావా గాలి అయితే పీక్స్ మావా, కోట్లు పెట్టినంత గాలి దొరకదు. ఎవరైనా ట్రావెల్ బ్లాగర్స్ పెద్దవాళ్ళు ఉంటే మాత్రం వన్స్ ఇటు పక్క వచ్చి లొకేషన్లు అయితే విజిట్ చేయండి. మా దూరం వచ్చాక 1.5 km దగ్గర 2 km దగ్గర ట్రెక్ చేశాక మాకైతే ఇక్కడ ఒక చిన్న ఇల్లు, కొంతమంది ట్రైబల్ చేసి కనిపించారు. మా వ్యవసాయం చేస్తున్నారు. మన బొల్లి పెట్టిన దగ్గర మట్టి రోడ్డు ఉంది కదా మా, అదైతే ఆ చుట్టూ తిరిగి ఇలా వస్తుంది మామ. ఏది మళ్ళీ షార్ట్ కట్లు అయితే వచ్చాం. 1.5 km దగ్గర ట్రెక్. ఇటుపక్క వెళ్తే ఊర్లోకి, ఇటుపక్క గోటు వాటర్ ఫాల్స్. మా వర్షం చూడు మావా, మేఘాలు అయితే నల్ల కమ్మిసే మావా. మాయా మొత్తం దిగిపోయాం. ఇప్పుడైతే ఎక్కాము, మొత్తం దిగుతాను. ఇక్కడికైతే కొంచెం అయితే జలపాతం సౌండ్ అయితే కనబడుతుంది. మరి జలపాతం సౌండ్ లేకపోతే ఇక్కడ ఏదైనా ఏరియా ఏమైనా పారుతుందంటే తెలీదు. ఎక్కలు అడు చూడు ఎక్కడికి దిగాం మనం. అట్రా మామ చూడు మామ, సినిమాల్లో చూసి ఉంటారు మామ. ఇంత సినిమాలో ఇన్స్టాగ్రామ్లో చూడడం కాదు మామ. జస్ట్ మన్యం నుంచి ఒక 40-50 కిలోమీటర్ల దూరంలోనే ఇంత లొకేషన్ అంటే మీరు నమ్ముతారా? ఒక్కసారి చూడండి మామ, ఒక్కసారి విజిట్ చేయండి మా లైఫ్లో ఒక్కసారైనా. గైస్ ఊరైతే కనిపిస్తుంది కదా, అదే లొద్దా. గైస్ సెల్లలు కెమెరాలు అసలు పనిచేవి గైస్. చూపించాలంటే విజువల్స్ అసలు రియల్గా వచ్చి చూస్తే మాత్రం మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను నేనైతే మాత్రం. గైస్ 11 షార్ట్ అయితే 1:30 అవుతుంది. ఫైనల్గా లాస్ట్కి వద్ద విలేజ్ అయితే రీచ్ అయ్యాం. ఇప్పుడు
ఇక్కడి నుంచి వాటర్ ఫాల్స్ ఇందాక అడిగితే 1 km అన్నారు. ఒకసారి ఊర్లోకి వెళ్ళి లోకల్స్తో మాట్లాడి. నమస్తే అమ్మా, ఏ మొక్కలు ఇవి? పసుపు మొక్కలు ఇవి గాయస్. ఇవైతే పసుపు మొక్కలు అంట. ఇవి మొత్తం పసుపు మొక్కలు, మధ్యలో సోళ్ళు మొక్కలు వేసారంట. ఇక్కడి నుంచి వద్దా అదే వాటర్ ఫాల్స్కి ఎంత దూరం? ఈ దగ్గరేనా? తెలియని వాళ్ళతోని లోకల్ వాళ్ళతో మాట్లాడుకుంటూ దారి తెలుసుకోకుండా స్టెప్ బై స్టెప్ వచ్చి వాళ్ళకి సరిగా వచ్చిరంటే తెలుగు మాట్లాడదు. ఎందుకంటే ఒరిస్సా దగ్గర కాబట్టి వాళ్ళకి వచ్చి లాంగ్వేజ్ మాట్లాడుతూ ఇలాగ దారిలు తెలుసుకుంటూ వెళ్ళడం అనేది అయితే చాలా ఆనందంగా ఉంది. చూపిస్తాను. ఈజ్ ద లద్ద విలేజ్. పిల్లలు అయితే నన్ను చూసి పారిపోతున్నారు. దిస్ ఈజ్ ద పీస్ మామ. చూడండి మా, ఒక్కసారి ఒక లైఫ్లో ఒక్కసారి విజిట్ చేయండి మామ. ఇక్కడైతే నాకు వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది, మీకు చూపిస్తాను చూడండి. అదిగో వాటర్ ఫాల్స్ చాలా పెద్దగా ఉంది మామ. దగ్గరికి వెళ్ళక మీతో చూపిస్తాను. ఊర్లో నుంచి అయితే లెఫ్ట్ అయిపోతున్నాను వాటర్ ఫాల్స్ దగ్గరికి. పిల్లలు ఎవరితో మాట్లాడదనుకుంటున్నాను, వెళ్ళిపోయారు, చూసి పారిపోయారు. కాదు, మీకు స్మార్ట్ ఫోన్లు వాడుతుంటారు కదా, సిగ్నల్ వస్తుంది ఇక్కడికి? వస్తుందా? ఏ సిమ్ అది? ఎయిర్టెల్ వస్తుందా ఇక్కడికి? జియో కూడా వస్తుందా? అంటే మా సెల్లో రాలేదు. మొత్తం ఎన్ని ఇళ్ళు ఇక్కడ? ఎన్ని ఇళ్ళు ఉంటాయి మొత్తం అన్ని కలిపి? 24 ఇళ్ళు ఉంటాయి. మరి మీకు ఏమైనా సామాన్లు ఐటమ్స్ కావాలంటే, ఏమైనా బియ్యము అవి కావాలంటే చింతమల్లి వెళ్తారా? ఈ వాటర్ ఫాల్స్ ఉంది కదా, ఇది సంవత్సరం మొత్తం పారుతూనే ఉంటుందా? సంవత్సరం మొత్తం వస్తుందా? సంవత్సరం మొత్తం పొడుగున వస్తుందా? అది ఓన్లీ వర్షాకాలం మాత్రమే వస్తుందా? సంవత్సరం మొత్తం వస్తుందా? వెళ్ళొచ్చు వాటర్ ఫాల్స్ దగ్గర ఇప్పుడు మేము? అప్పుడు ఆపిస్తారు కదా, ఎందుకు ఆపిస్తారు? అప్పుడు అంటే ఒకరు చనిపోయిన ఆపిస్తారా? సరే, మా అందరికి హాయ్ చెప్పు. హాయ్. ఏం పేరు నీ పేరు? రాజు. రాజు అంట అబ్బాయి పేరు. బాయ్. ఫైనల్లీ 3 hours జర్నీ చేసిన తర్వాత మొక్కు నుంచి కనబడుతుందా వాటర్ ఫాల్స్. ఊరి దగ్గరికి వెళ్తే కొంచెం చూపిస్తాను. మాయా, మేమైతే ఇప్పుడు వాటర్ ఫాల్స్ మీద ఉన్నాం. ఇప్పుడైతే నేను కిందకి వెళ్ళి మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను వాటర్ ఫాల్స్ని. కిందకి వెళ్ళిపోతాను మేము ఇప్పుడు. మాయా, లాస్ట్ అంతా వెళ్ళిపోయాం. ఆ పైనుంచి కిందకి రావడానికి అయితే రూట్ తప్పి వచ్చాం మాయా. వాటర్ ఫాల్స్ అది. ఇక్కడికి వచ్చాక రెండో ట్విస్ట్ ఏంటంటే, ఇదేమన్నాడంటే ఇది కాదు అసలైంది, దీనికన్నా మీద ఇంకా పైన ఉంది, అక్కడికి వెళ్ళాలని చెప్తున్నాడు మాయా. దూరం ఉంటుంది ఇంకా గురు? ఎంత దూరం ఉంటుంది అది? గంట పడుతుందా? ఎలాగెళ్ళాలి? దారాలుగా ఇందాక నుంచి వచ్చాం కదా, పైనకి వెళ్ళాలా? అలా ఉంది, పైన ఉంది. గాయ్స్, మనకి ఎక్కడ దాకా దారి చూపించింది ఈ భయ్య అని. ఏం పేరు నీ పేరు? అప్పారావు అంట. మన ఫ్రెండ్ అయిపోయాడు, మనతో పాటు వాటర్ ఫాల్స్ వరకు వస్తాడు కదా. థ్యాంక్ యూ. వర్షం అయితే పడుతుంది నాన్ స్టాప్గా, స్టార్ట్ అయిపోయింది గట్టిగా వర్షం అయితే. గాయస్, అది గాయస్ వాటర్ ఫాల్స్ అయితే మాత్రం మామూలుగా లేదు. పీక్స్ అంటే పీక్స్. హిడెన్ వాటర్ ఫాల్స్ ఫ్రమ్ పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం డిస్టిక్. మన 4 డిస్టిక్లో ఎంత పెద్ద వాటర్ ఫాల్ అయితే ఎక్కడ లేదు. దగ్గరికి చూపిస్తాను, చాలా పెద్దది. ఎందుకురా పెద్ద పెద్ద జలపాతాలకు వెళ్తారు? చూడండి రా ఎంత జలపాతం ఉంది ఇక్కడని. చూడండి రా, రండి రా, విజిట్ చేయండి రా. వర్త్ వర్మ, వర్త్ వాటర్ ఫాల్స్, వర్త్ లైఫ్ లో వన్ టైం విజిట్ చేయండి మామా, వన్ టైం వర్త్. వచ్చాము. వరద అయితే ఫ్లోటింగ్ అయితే వచ్చిన తర్వాత వర్షం కారణంగా చాలా వరద అయితే వచ్చింది.
ఎక్కువ వర్షాలు వచ్చినా మాత్రం ఇప్పుడు రాకండి దయచేసి. వర్షాలు తగ్గినప్పుడు అంటే కొంచెం 365 డేస్ కూడా ఉంటుంది. చాలా ఫోటింగ్ ఎక్కువైపోయింది. మేము వచ్చాం అక్కడ నుంచి. ఎవరికి దారి తెలిపినా కామెంట్ చేయండి, కంపల్సరీ దారి చెప్తాను అందరికీ.